ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనం చదువుకుందాం. సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేయండి. అనేకులకు ఈ యొక్క వాక్యాన్ని ఫార్వర్డ్ చేయండి, లైక్ కొట్టండి. ఓకేనా? వాక్యం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. ఇర్మియా 1వ అధ్యాయము 5వ వచనం. గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగి తిని. గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నేను నిన్ను ఎరిగి తిని. చాలామంది వారి జీవితంలో వచ్చిన కష్టాలను బట్టి, అలసటను బట్టి, నిరాశ నిస్పృహలకు గురి అయిపోయి నన్ను ఎందుకు దేవుడు పుట్టించాడో, దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడో అని విసుక్కుంటూ ఉంటారు కదా. విసుక్కుంటూ ఉంటాం, ఎందుకు నన్ను పుట్టించాడు, మరి పుట్టించిన వాడికి మరి నేను గుర్తు ఉన్నానా లేదా అని అనేక రకాలుగా అనవసరమైన ఆలోచనలు చేసేవాళ్ళు ఎంతోమందిని చూస్తూ ఉన్నాం. కానీ దేవుడు అంటున్నాడు, గర్భములోనే దేవుడు నిన్ను రూపింపక మునిపే ఆయన ఎరిగి ఉన్న దేవుడు. దేవుని బిడ్డ, నిన్ను ఎరిగి ఉన్న దేవుడు ఆయన. మనుషులకు నువ్వు గుర్తు లేకపోవచ్చు, మనుషులు నిన్ను గుర్తించకపోవచ్చు, కానీ మనల్ని ఎరిగి ఉన్నటువంటి దేవుడు మన యేసయ్య. తల్లి గర్భంలో నిరూపింపబడక మునిపే ఆయన మనల్ని ఎరిగి ఉన్న దేవుడు. కాబట్టి నేను జ్ఞాపకం ఉంచుకుంటున్న దేవుడు ఆయన. నేను పుట్టించిన దేవుడు ఆయన. పుట్టించిన దేవుడు తప్పకుండా నిన్ను పోషిస్తాడు, నడిపిస్తాడు. అనేకమైన ఆ ఉపద్రవం నుంచి నిన్ను తప్పించి అన్ని అవసరతలు తీర్చి నిన్ను దేవుడు చక్కని మార్గంలో ఆయన నడిపిస్తాడు. కనుక ఎందుకు పుట్టానో, ఎందుకు పుట్టించిండో దేవుడు అని అనవసరంగా మరి దేవుని మీద నువ్వు ఆయాసపడొద్దు. దేవుని సన్నిధిలో ప్రభువు అంటున్నాడు, దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు నీ తల్లి గర్భంలో నిరూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి తిని అంటున్నాడు. కాబట్టి మనల్ని ఎరిగి ఉన్న దేవుడు తప్పకుండా మనల్ని నడిపిస్తాడు. దేవుడు ఈ కొద్ది మాటలు మన ఆత్మల మేలుకై దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవ, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ సమయంలో ఎంతమంది అయితే ప్రభా జీవితాల మీద విరక్తి కలిగి ఎందుకు నన్ను దేవుడు పుట్టించాడో, ఏంటి నా జీవితం అని అనుకుంటున్నారో వారందరికీ నువ్వు చెప్తున్న మాట ప్రభా, తల్లి గర్భంలో నిరూపింపబడక మునిపే మమ్మల్ని ఎరిగిన దేవుడవు నాయన. మీరు నాయన ఎంత గొప్ప దేవుడో ప్రభా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాం మేము ఏ పాటి వారం నాయన. కనుక నిరుత్సాహపడకుండా ప్రతి బిడ్డ నీవు మమ్మల్ని ఎరిగి ఉన్నావని గుర్తెరిగి నీలో సంతోషంగా ముందుకు సాగుటకు నీ కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.